ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000 రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. కాబట్టి వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకెళ్తే ఈ 4 పథకాలకు సంబంధించి ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ కోడ్ అయితే అమల్లోకి వచ్చింది. మరి ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఈ 4 పథకాలు ఆగిపోతాయో ఏమో అనేటువంటి ప్రజల్లో అయితే సందేహాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే అంశం మీద తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలి అంటూ కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇక ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఈఓలు, గ్రామ కార్యదర్శులు అందరూ కూడా సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ తీసుకోవాల్సినటువంటి దరఖాస్తులన్నింటినీ కరెక్ట్గా తీసుకోవాలి, మంచి రెస్పాన్స్ ఇవ్వాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సంక్షేమ పథకాల దరఖాస్తులు ఆన్లైన్లో చాలా గ్రామాల్లో ఇంకా నమోదైతే పూర్తి కాలేదు. చాలామంది కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, 12,000 కోసం అప్లై చేసుకుంటున్నారు. అలాంటి దరఖాస్తులన్నింటినీ మరి గ్రామాలలో కొత్తగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ వెంటనే ఆన్లైన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఆన్లైన్ చేసిన తర్వాత వెంటనే క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇంటికి వెళ్ళి పరిశీలించి మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల యాప్లో, రేషన్ కార్డు యాప్లో నమోదు చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. దరఖాస్తులన్నీ ఈ నెల 31 లోపు పరిశీలించి నివేదికని ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి ఆదేశించారు. కొంతమందికి 12,000 కోసం కానీ, రైతు భరోసా సంబంధించి కానీ బ్యాంక్ అకౌంట్లో తప్పుగా ఉన్నటువంటి వాటిని కూడా వెంటనే సరి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డులకు గ్రామ సభలు, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో 4 రోజులు అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలన కోసం పరిశీలించి ఆన్లైన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి త్వరగా సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కోరుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే వైట్ పేపర్ మీద రాసైనా మీ గ్రామ కార్యదర్శికి, మీ ఎంపీడీ ఆఫీస్లో రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం వెంటనే అప్లై చేసుకోండి. సంక్షేమ పథకాల దరఖాస్తు ఫారాలు లేక ఇబ్బందులు, బయట కొనుగోలు చేస్తున్న ప్రజలు, గ్రామ పంచాయతీల్లో అందుబాటులో లేని ఫారాలు అందుబాటులో ఉంచాలంటున్న ప్రజలు మరి ప్రస్తుతం అయితే చాలామంది పేర్లు మిస్ కావడంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, ఆత్మీయ భరోసా కోసం మరి అర్హులు కాకుండా అనర్హులకు వచ్చాయని గ్రామ సభలో, మండలంలోని గ్రామాల్లో ప్రజలు నిలదీసిన సంఘటనలు అయితే మనందరికీ తెలుసు. దీంతో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు అయితే హామీ ఇచ్చారు. దీంతో మరి ఈ సంక్షేమ పథకాలు అంతాయని కోటి ఆశలతో ప్రజలు దరఖాస్తు చేసుకుందామని ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆఫీసుల దగ్గర ఈ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు పత్రాలు కానీ, రేషన్ కార్డు దరఖాస్తు పత్రాలు కానీ, ఫామ్స్ అయితే దొరకడం లేదు. కాబట్టి మీ సేవలో దరఖాస్తు అప్లికేషన్ ఫారాలు ₹5 ఉంటే మరి బయట జిరాక్స్ సెంటర్లో మాత్రం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి కిరాణా షాపు, జిరాక్స్ సెంటర్లో మాత్రం ఒక్కొక్క దరఖాస్తుకి ₹20 వరకు వసూలు చేస్తున్నారని చెప్పేసి, ప్రజాధనం మొత్తం వృధా అవుతుందని చెప్పి ఈసారి దరఖాస్తుల మీద దరఖాస్తులు చేసుకోవడం ఒక పథకానికి 5-6 సార్లు అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి రావడం పట్ల అయితే ప్రజలైతే అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా దరఖాస్తు ఫారం రాయడానికి కూడా ప్రజల వద్ద నుంచి 10 నుంచి 20 వసూలు చేస్తున్నారని గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. కష్టం నమ్ముకునే నిరుపేదలకు భారం పడుతుందని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దరఖాస్తు ఫారాలను గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఆఫీసులో అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా కోరుతున్నారు. విషయం చూస్తే ముఖ్యమైనది ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ల షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్, ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యలో ఉన్నది 24 రోజుల్లే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. మరి అప్రమత్తమైన యంత్రాంగం. ఎన్నికల కోడ్ని పకడ్బందీగా అమలు చేయాలి. అమల్లోకి ఎన్నికల కోడ్. మరి ఎమ్మెల్సీ ఎన్నికలకు మరి షెడ్యూల్ అయితే ఖరారైంది. సిద్ధమవుతున్న పార్టీలు, నేతలు. మరి సాధారణంగా ఎన్నికల కోడ్ అమలవుతున్నప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ పథకాలని అమలు చేసే విధంగా అయితే ఉండదు. మరి ప్రభుత్వం ఏమైనా, మరి తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకుంటే తప్ప ఈ పథకాల కొనసాగింపు అయితే ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకాల అమలుకు అనుమతి ఇవ్వకపోతే మాత్రం ఈ పథకాలను యథాతథ స్థితిలో అలాగే ఉంచాల్సిందే. ఇప్పటికే జనవరి 26వ తేదీ నాటికే సంక్రాంతి కానుక ఇస్తామని చెప్పారు. జనవరి 26వ తేదీ నాడే ఈ పథకాలన్నింటినీ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అయితే ఈ ప్రభుత్వం అయితే ఇవ్వలేకపోయింది. మరి ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఏమైనా అడ్డంకులు వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా టెన్షన్లో ఉన్నారు. 4 పథకాలు ఆగినట్లే. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు. ఈ ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్. కోడ్ గురించి తెలిసే 26న ప్రారంభించారా? 3 రోజులకే పరిమితమైన హడావుడి. ఈ ఏడాదంతా వరుసగా ఎన్నికలే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కాగానే మరి ఫిబ్రవరి చివరి వారంలో, మార్చి మొదటి వారంలో మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి వరుసగా ఎన్నికల కోడ్లు వస్తున్న సందర్భంగా మరి ఈ 4 పథకాలు అమలవుతాయా లేదా అని చెప్పేసి ప్రజల్లో అయితే సందేహాలు అయితే ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో నిబంధనల ప్రకారం ఆ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలైతే తెలుపుతున్నాయి. దీంతో ప్రారంభించిన 3 రోజులకే ఆ పథకాలు మూలన పడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
మరి ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి మరి చాలా ముందుగా ప్రారంభించాల్సిన ఈ పథకాలని తూతూ మంత్రంగా ఎన్నికల కోడ్ ముందే ప్రారంభించడంపై మరి రేవంత్ సర్కార్ అమలుకు ముందే కోడ్ వంకతో వాటిని పక్కన పెట్టేందుకు సిద్ధమైందని ప్రచారం అయితే సాగుతుంది. ఏడాదంతా వరుసగా ఎన్నికలు ఉండడంతో ఈ పథకాలు ఇప్పట్లో అమలయ్యే అవకాశమే లేదన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక రైతు భరోసా పథకం అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆది నుంచి అన్నదాతలను మోసగిస్తున్నదని చెప్పేసి మరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవగా ఎన్నికల కోడ్ పేరుతో ఆ డబ్బులు పడకుండా చేసింది. తర్వాత అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద 15,000 చొప్పున ఇస్తామని, అనంతరం అధికారంలోకి వచ్చాక క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో రేవంత్ కాలయాపన చేసిందని చెప్పేసి గత 14 నెలల్లో 3 సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా 2 సార్లు మొండి చేయి చూపిందని, ఇక ఇప్పుడు కూడా మరి ఎన్నికల కోడ్ వల్ల పడతాయో పడవో అని చెప్పేసి ఇక అందరూ కూడా భావిస్తున్నారు. ఈ నెల 4న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం జరిగింది. మరి ఇప్పటికే రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి, కానీ ఊరించి ఒక గ్రామానికి ఒక ఊరికి మాత్రమే, మండలానికి ఒక ఊరిలో మాత్రమే ఈ పథకాలను అమలు చేయడం, రైతు భరోసా వేస్తామని చెప్పింది దాన్ని కూడా అరకొరగానే జమ చేసింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో మరి మార్చి 4 వరకు రైతు భరోసా నిధులు అందే అవకాశం అయితే లేదని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లకు మోక్షం ఎప్పుడు? రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరుపేదలు 14 నెలలుగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం ప్రజల నుంచి 1కి 2 సార్లు దరఖాస్తులు తీసుకుంది, సర్వే మీద సర్వేలు చేసింది, చివరికి గ్రామాల్లో వివాదాలు ఘర్షణల మధ్య 26న పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధులు విడుదల చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఇందిరమ్మ ఇండ్లకు మరోసారి బ్రేక్ పడిందని, ఆ పథకానికి ఇప్పట్లో మోక్షం కలిగే లేదని అర్హులైతే వాపోతున్నారు. మరి ఇందిరమ్మ భరోసా, కొత్త రేషన్ కార్డులది కూడా ఇదే పరిస్థితి. ఏడాదంతా డౌటే. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి మొదటి వారంలో ముగుస్తుంది. ఆ తర్వాత మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఈ ఏడాదంతా ఎన్నికల కోడ్తోనే గడిచిపోయే అవకాశం ఉంది. దీంతో ఆ 4 పథకాలకు ఈ సంవత్సరం అంతా మోక్షం కలిగే అవకాశం లేదనేటువంటి అభిప్రాయం అయితే వస్తుంది. ఇక ఉద్దేశపూర్వకంగానే ఈ 4 పథకాలని జనవరి 26న ప్రారంభించినట్లు అందరూ కూడా భావిస్తున్నారు. ఇక 3 ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుందని, ఈ లెక్కన జనవరి చివరిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసు. ప్రస్తుత రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో ఈ సర్కార్ తీవ్ర నిధుల కొరతతో ఉంది కాబట్టి ఇలా ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని తప్పించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ పథకాలని ఇంత లేట్గా ప్రారంభించిందని చెప్పేసి ఇలా ప్లాన్ చేసినట్లు ప్రభుత్వం ఇలా ప్లాన్ చేసిందని చెప్పేసి, ఈ పథకాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వెంటనే ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఈ 4 పథకాల అమలుకు అనుమతి తీసుకోవాలని, అలా అనుమతి తీసుకొని ఈ పథకాలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు ఏఐ సాంకేతికత, చాలా చోట్ల అర్హులకు ఇల్లు దక్కట్లేదు, అనర్హులకే ఇల్లు వస్తున్నాయి. కాబట్టి పేదల్లో నిరుపేదలకే, నిజమైనటువంటి అర్హులకే ఇల్లు దక్కేలా ఆధునిక సాంకేతికతను వినియోగించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్లో కీలకంగా వ్యవహరించిందని, ఇప్పుడు ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ, లబ్ధిదారులకు ఆర్థిక సాయం చెల్లింపులో మరి ఏఐ ఆధారిత సాంకేతిక టెక్నాలజీని వాడాలని, యాప్ ద్వారా గుర్తించిన లబ్ధిదారుల జాబితాలో ఇంకా అనర్హులు ఉంటే ఆ వివరాలు కూడా ఏఐ ద్వారా నిగ్గు తేల్చాలని, 72,000 మందికి ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసినందున తొలి విడత ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ 72,000 ఇళ్ల త్వరలోనే స్టార్ట్ చేస్తారు. ఇక 4 పథకాలు 3% మందికి కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో పెట్టాలి, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ అంటూ ఇక్కడ చూద్దాం. ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమల్లోకి చేయలేదని, రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుంటే 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడం, 70 లక్షల మంది అర్హులైన రైతులుంటే నేటి వరకు 4,41,000 మందికే రైతు భరోసా వేశారని, 10 లక్షల మంది కూలీలు ఉంటే అందులో దాదాపు 20,336 మందికి 6,000 రూపాయలు వేశారని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 30 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తుంటే కేవలం 72,406 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేయడం, అందులో కొన్నిటికి సంతకాలు పెట్టేయడం, కొన్నిటి సంతకాలు పెట్టకుండా ఇవ్వకపోవడం, ఇవన్నీ ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డి వైఖరి ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చేదిగా ఉందని మండిపడ్డారు. ఇకనైనా 6 గ్యారంటీలతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని ఇక్కడ డిమాండ్ చేశారు. ఇదేనా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన? అయితే జూబ్లీ హిల్స్ లేదంటే కమాండ్ కంట్రోల్. మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వంగా ఉంటామని చెప్పి ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటివి, సీఎం క్యాంపస్ ఆఫీస్లో ప్రజా దర్బార్ అంటివి, ప్రతిరోజు ప్రజలను కలుస్తా అంటివి, ఏడాది కాలంగా ముఖం చాటేసివి అని హరీష్ రావు అయితే దుయ్యబట్టారు. సీఎం, మంత్రులు, పేషీలు, అన్ని శాఖల విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలమైన సచివాలయం ఉంటే అది కాదని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పదే ఎందుకు అక్కడ మీటింగ్లు పెట్టాలని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అయితే బీఆర్ఎస్ నుంచి ఇక్కడ ఆరోపిస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్తో పర్మిషన్ తీసుకొని ఈ 4 పథకాలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ ఈ 4 పథకాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి కాబట్టి వాటి అమలుకి పర్మిషన్ తీసుకొని వెంటనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భరోసా 12,000, రైతు భరోసాకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.